ఏంటంటే 8, 9, 10 మన కమిషనర్ దివ్య దేవరాజన్ గారు ఇక్కడ అదేవిధంగా పిఆర్ అందరూ అదేవిధంగా ఇంజనీర్ డిపార్ట్మెంట్స్ అధికారులందరూ ఇక్కడ నుంచి మీతో మరి ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేస్తున్న ఏసీఎల్బీస్ అదేవిధంగా సిఓస్, డిఆర్డిఓస్, డిపిఓస్, ఈపిఆర్, ఈఆర్ఎఫ్ఎస్ అదేవిధంగా జీపీ శాప్ మాట్లాడాలని పిలవడం జరిగింది. ఎందుకంటే మాకు ఈ మధ్య కాలంలో ఒక 2 కాన్ఫరెన్సెస్ నేషనల్ వైడ్ గా సెంట్రల్ లెవెల్లో ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఒకటి మరి బీబీజీ రామ్జీ నూతన మన ఉపాధి హామీ చట్టం, అదే కాకుండా గ్రామ పంచాయతీలో కూడా 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్, ఇంప్లిమెంటేషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ మీద నేను మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ కిషోర్ గారు, దివ్య గారు, గ్రామ పంచాయతీలలో దాదాపుగా లాస్ట్ 2 years మనకు సర్పంచెస్ లేకపోవడంతో ఫండింగ్ కానీ ఇతరత్ర సమన్వయం కానీ కొంత అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలన్నా గ్రౌండ్ లో లోకల్ గా ప్రజాప్రతినిధులు లేక ఇబ్బంది పడ్డాం. బట్ లాస్ట్ 4-5 years నుంచి 4-5 months నుంచి మనకు ఆ ఎలక్షన్స్ ప్రాబ్లం లేదు కాబట్టి గ్రౌండ్ లో సర్పంచెస్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి యూనిటీగా ఈ అన్ని శాఖలు కలిపి ఇప్పుడు ఇక్కడ పిలిచినటువంటి అన్ని దాదాపు 5 శాఖలు ఉన్నాయి. అందరం సమన్వయంతో పనిచేస్తే ఖచ్చితంగా ఆ గ్రామాలనేది అభివృద్ధి పదంలోకి వెళ్తాయి. ఒక డిపార్ట్మెంట్ ఒక దగ్గరికి వెళ్ళి వాళ్ళ పని తీసుకొని బయటకు వస్తే ఇంకొకటి అక్కడ ఖర్చు పెట్టినా కూడా ఇంకొక కనెక్టివిటీ దానికి అంటే ఒక సమన్వయం లేకపోవడం వల్ల కానీ స్వచ్ఛత గురించి కానీ ఇవ్వడం జరిగింది. మరి అంతకుముందు మన మీద 500-600 కోట్లు పడితే ఇప్పుడు ఇంత బార్డర్ అంటే 2000 దాదాపుగా 2000 కోట్లు అదనం బార్డర్ వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మరి దీన్ని మన రాష్ట్రం కోల్పోతుందిగా మిగతా 60% కూడా అని మా ప్రొటెస్ట్ తెలియజేస్తూనే ఈ కొత్త చట్టాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అప్పుడు మీరందరూ కూడా బాగా చేసిరు, మిమ్మల్ని అందరినీ అభినందిస్తా ఉన్నాం. ముఖ్యంగా మా ఎన్ఆర్జీకి సంబంధించినటువంటి డిఆర్డిఓ కానీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్ అంతా ఎన్ఆర్జీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఇప్పుడు కూడా మనం 12 కోట్ల పరిధినాలను ఫాస్ట్ గా చేసుకోవాల్సిందే. అదేవిధంగా ప్రతి గ్రామ సర్పంచులకు అవగాహన ఉండాలి. రేపటి నుంచి జరిగే వాటికి కానీ ఎల్లుండి కానీ అవలేదు ఖచ్చితంగా ప్రతి సర్పంచ్ రావాలి. రాకుంటే కూడా ఏంటి రీజన్ కూడా తెలుసుకోవాలి. సెక్రటరీలు కూడా రావాలి. ఎందుకంటే ఇది అవగాహన After that, Minister Garu has appreciated this and then said that we have to do all Panchayat Sarpanch, Panchayat Secretary, Avaganas better. That is the start of the the first section will be on that. Depending on our people of next 3-4 days, this is consulted this cover. This is the part that we are right drama grievances, already this is the first thing. What are the important grievances of Gram Panchayat that have surfaced during PPP meeting? They need to be categorized and when are going to sort it out, resolve them. Second is Gram Panchayat meetings. Now, coming to other issues. Our last time meeting was with Hyderabad వచ్చినప్పుడు ప్రతి గ్రామ పంచాయతీ కూడా సమగ్ర DRDOs, DPOs and మండల్ లెవెల్ నుంచి హాజరైన ఎంపీడీఓస్, మండల్ పంచాయత్ ఆఫీసర్స్, అలాగే మీకు ఈ ఇక్కడ ప్రజాభవన్లో జరిగిన రివ్యూలో మీకు అందరికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం యాక్షన్ కి వెళ్లాల్సిన అవసరం ఉంది. 3 అంశాల మీద ఈరోజు మనం పూర్తిగా ప్లానింగ్ చేయబోతున్నాము. ఒకటి మన బీబీజీ రామ్జీ అనేది మనకి వచ్చిన కొత్త చట్టం. దాన్ని ఉపయోగం చేసుకొని మనం ఎలా మన గ్రామ అభివృద్ధి చేయబోతున్నాము అన్నదానికి ఒక ఫస్ట్ వీడియో పీపీటీ అన్నది ఉంది, అది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ స్వచ్ఛ భారత్ మిషన్ అన్న దాంట్లో మనం పూర్తిగా దాంట్లో ఎలా బెస్ట్ సెట్ గా
మనం నిలబడవచ్చు. ఆల్రెడీ వాళ్ళు చేసిన ప్రతి సర్వేలో మన తెలంగాణనే బెస్ట్ స్టేట్ గా వాళ్ళు నియమించున్నారు. కానీ ఫండ్ ఉపయోగం చేసుకొని పూర్తిగా మనం ఎలా బెస్ట్ స్టేట్ గా రావచ్చు అని కూడా నేను డిస్కస్ చేస్తాను. తర్వాత మనకి పంచాయత్స్ లో చూస్తే 15 ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ ని మనం ఎలా వాడుకోవచ్చు, దాంట్లో ఏం కాంపోనెంట్స్ ఉన్నాయి. తర్వాత మనం ఆల్రెడీ అనుకున్నట్టు